ప్రైజ్ ద లార్డ్. ఈ దినమున మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన యేసయ్య మాట తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. ప్రేమైన వార్లారా, ఈ వాక్యము మనకు ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తూ ఉంది. దైవభక్తి ఒక్కటే కాదు, దానితో పాటు సంతృష్టి ఉంటే అది గొప్ప లాభంగా మన జీవితానికి మార్చబడుతుంది. అంటే దేవుని పట్ల భక్తి ఉండి మనకు ఉన్న దాంట్లో సంతృప్తి ఉంటే మన జీవితం నిజమైన ఆనందంతో నిండిపోతుంది. ఈ రోజుల్లో చాలా మంది దేవుని విశ్వసిస్తున్నారు, కానీ మనసులో అసంతృప్తిగా ఉన్నారు. ఇంకా ఎక్కువ కావాలి, ఇంకా ఎక్కువ స్థాయిలో నిలిచి ఉండాలి, ఇంకో వస్తువు కావాలి అని నిరంతరం తపన పడుతున్నారు. కానీ దేవుడు మనకు నేర్పినది ఏమిటంటే, నీకున్న దానితో తృప్తిగా బ్రతుకు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది: ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా. మన దగ్గర ఉన్నది కొంచెమే అయినా అది దేవుని దయతో వచ్చిందని గుర్తించి కృతజ్ఞతతో ఉండడం నేర్చుకోవాలి. మనం సంతృప్తిగా ఉన్నప్పుడు మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, మన హృదయము దేవునికి దగ్గరవుతుంది. అసంతృప్తి మనలో లోభాన్ని, అసహనాన్ని, ఇతరులతో పోల్చుకునే అనుభవాన్ని పెంచుతుంది. కానీ సంతృప్తి మనలో కృతజ్ఞతను, దైవభక్తిని పెంచుతుంది. ప్రియమైన వార్లారా, మనం ఈ లోకములోనికి ఏమీయూ తెలియదు, దీనిలో నుండి ఏదియూ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది యుందుము అని తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 7, 8 వచనములలో గ్రంథస్థం చేయబడి ఉంది. దేవునితో ఉన్న సంబంధమే మనకు ఉన్న గొప్ప సంపద. మనము ఆయనను సంతృప్తి పరిచే జీవితం గడిపితే ఆయన మన అవసరములన్నిటినీ తీరుస్తాడు. ఈ రోజున నీ వద్ద ఎంత ఉన్నది అన్నది ముఖ్యము కాదు, నీవు ఎంత కృతజ్ఞుడివి అన్నది మాత్రమే ముఖ్యం. మనము ఉన్నదాంతో సంతృప్తిగా దేవుని చిత్తంలో నడిస్తే దేవుడు మన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, మన హృదయంలో అసంతృప్తిని విడిచి సంతృప్తి కలిగిన మనసుతో దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఆయన నీకిచ్చిన దానిని చాలు అని నమ్ము. నీవు సంతోషముగా ఉన్నప్పుడు దేవుడు మరింత ఆశీర్వదించడానికి తలుపులు తెరుస్తాడు. సంతృప్తి కలిగిన మనస్సు దేవుణ్ణి సంతోషపరిచే గొప్ప అనుభవం. ఈరోజు నీవు ఏదైనా లోటును, తక్కువతనాన్ని అనుభవిస్తూ ఉంటే ఒక్కటే విశ్వసించు, దేవుడు నీతో ఉన్నాడు, అది నీకు చాలు. అందువలన ఈ రోజును సంతోషంతో గడుపు. దేవుడు నీకు సరిపడే విధంగా నిన్ను నడిపిస్తాడు, అవసరములన్నీ తీరుస్తాడు, నీ మనస్సుకు శాంతిని కలుగజేస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. సంతృప్తిగా మీ యందు భయభక్తులు కలిగేటువంటి అనుభవాల్లో నడవాలి అని మీరు మరొకసారి మీ మాటల చేత మమ్మల్ని ధైర్యపరిచినందుకై మీకు స్తోత్రాలు. మీరు మాకిచ్చిన ప్రతి వస్తువు కొరకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం యేసయ్యా. మా జీవితాలలో అసంతృప్తిని దూరం చేయండి. మీరు మాకు అనుగ్రహించిన ప్రతి దాని విషయంలో మేము సంతోషించి ఆనందించినట్లుగా మీ సహాయాన్ని దయచేయండి. మా జీవితాలలో మీ పరిపూర్ణమైన చిత్తం కలిగి మీ మహిమ పొందుకొని కృప వెంబడి కృపచేత బలపరచబడినట్లుగా మీ సహాయం అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నీ జీవితంలో సంతృప్తి మరియు దైవభక్తి కలిగి గొప్ప లాభదాయకమైనటువంటి ఆనందాన్ని, శాంతిని, సంపూర్ణతను పొందుదువుగాక. ఈ సందేశం మీకు సంతోషం కలిగించిందా? అయితే సంతోషము కోసం తపన పడుతున్నటువంటి వారితో ఈ వాక్యాన్ని షేర్ చేయండి. వారు కూడా దేవునిలో సంతృప్తి కనుగొని ఆశీర్వదించబడుదురుగాక.